ఏం చేస్తున్నారు 5 ఏళ్ళు? ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే మీరందరూ కేసు మీద కేసు పెట్టడానికి ప్రభుత్వానికి ఏమన్నా దురద? ఆలోచించండి ఎవరన్నా కూడా. ప్రభుత్వం వల్లభనేని వంశీ పైనే పనిచేస్తూ ఉంటుందా, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుందా? చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మీరందరూ చెప్తారు వాటిపైన వర్క్ చేయాలా, అత్యాచారాలకు గురవుతున్న ఆడవాళ్ళ గురించి శిక్షించే వాటి గురించి వర్క్ చేయాలా, రాష్ట్రం అభివృద్ధి పైన వర్క్ చేయాలా, క్యాపిటల్ లేకుండా ఇంతకాలం గొరుగు గీసి గుండులా కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ గురించి వర్క్ చేయాలా, వీటి గురించి వర్క్ చేయాలా, లేకపోతే వల్లభనేని వంశీ పైన పెట్టాలి కేసు, వల్లభనేని వంశీని లోపల పెట్టి? అంత గొప్ప ఫిగర్ ఏం కాదే వల్లభనేని వంశీ. ఈజ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే, కండువా మార్చిన ఒక ఎమ్మెల్యే, సర్వసాధారణమైన ఒక ఎమ్మెల్యే. అతని పైన ఎందుకు పనిచేస్తారు ఎవరన్నా కూడా? అతని పైన గ్రడ్జ్ ఎందుకు ఉంటుంది ప్రతి ఒక్కరికి? అన్న మాటల్ని పక్కన పడేసి ప్రభుత్వమే ముఖ్యం, రాష్ట్ర ప్రజలే ముఖ్యం అని చెప్పి ప్రభుత్వం నడుచుకుంటూ వెళ్తుంటే అతని పైన వచ్చిన అభియోగాలు ఆరోపణలు విచారించకపోతే ఆయన నేరస్తుడో లేకపోతే నేరస్తుడు కాదో జనాలకి ఎలా తెలుస్తుంది? దానికి సంవత్సరం పాటు లోపల ఉంచండి చెప్పడానికి మీరెవరు, నేనెవరు? న్యాయస్థానాలు సరిపోవా ఈ మాటలు మాట్లాడడానికి? వీటన్నిటి గురించి హెల్త్లో హీ స్టేబుల్, ఆయనకు అన్నీ వెళ్తున్నాయని ఒక పక్క మీరే చెప్పి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది ఇదంతా అంటే ఏ రకమైన సిగ్నల్ ఇస్తున్నారు మీరు?